సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడి టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. ఆత్మ గౌరవ నినాదంతో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ గట్టి ఉద్యమానికే ఊపిరి పోశారు. పోతే ఆ ఊపిరి నిలబడిద్దా లేక ఆగిపోద్దా అన్న అనుమానం అంతటా వినిపిస్తుంది, కనిపిస్తుంది. సెప్టెంబర్ 9న కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఆంధ్రకు ప్రత్యేక హోదా డిమాండ్ తొలి సభ ఘన విజయమే సాధించింది. కానీ ఆ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏ విధమైన అల్టిమేటం ఇచ్చారన్న దానికి సంబంధించి మాత్రం అంతటా కొంత గందరగోళమే నెలకొనుంది. ఏదో మంచి చెయ్యాలని అనుకుంటున్నాడు రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి. కానీ ఏ విధంగా చేస్తాడు అన్నదానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదే అన్న చర్చే చాలా వరకు రాష్ట్రం అంతటా నడిచింది. ఆ కన్ఫ్యూజన్ ని ఆసరాగా చేసుకుని పవన్ వ్యవహారం మింగుడు పడని వాళ్ళందరూ రాజకీయం చేయడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలీదు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు అన్న దాని మీద స్పష్టత లేదు, ఆవేశంతో ఎగిరి పడుతున్నాడే కానీ అవగాహన లేదు అంటూ పవన్ ని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ కి తానేం చేస్తున్నాడు అన్న దాని మీద స్పష్టత లేదా? ప్రస్తుతం ఊపిరితో ఉన్న ప్రత్యేక హోదా ఉద్యమం పవన్ అండతో ఉధృతమవుతుందా లేక ఉఫ్ఫని ఊదితే ఆరిపోతుందా? వాస్తవంలోకి వచ్చి చూస్తే కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ భావోద్వేగపడటం మూలంగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అన్నది స్పష్టంగా జనాలకి రీచ్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కొంత కాన్షియస్ గా వాటిని వింటే పవన్ కళ్యాణ్ ఎంత పర్ఫెక్ట్ క్లియర్ గా ఉన్నాడో అర్థమైపోద్ది. నిజంగా ప్యాకేజీ ఇవ్వటం అనేది కంటి తుడుపు చర్యే. విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ప్రామిస్ చేసిన సమన్యాయం అయితే ఇది కాదు, క్లియర్ అది. ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్న రెవెన్యూ లోటుని భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. ఆ మిగులుతో తెలంగాణ ప్రజలకి ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ మిగుల్ని వాడుతున్నారు. ఆ రాష్ట్ర డెవలప్మెంట్ తో ఆంధ్రప్రదేశ్ ని మ్యాచ్ చేయడానికి ప్యాకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. ప్రత్యేక హోదా కావాల్సిందే. ప్రత్యేక హోదా మూలంగా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, అభివృద్ధి పరిగెత్తుద్ది. ప్యాకేజీ మూలంగా ఆల్రెడీ ఉన్న ఉద్యోగులకి సక్రమంగా జీతాలు ఇస్తారు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలకి సపోర్ట్ ఇస్తారు. అంతేగాని కొత్త సంక్షేమ పథకాలు చేపట్టడానికి గానీ కొత్తగా ఉద్యోగాలు సృష్టించడానికి గానీ అవకాశం ఎలా ఏర్పడింది అంటూ పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే నిలదీస్తున్నారు. ప్రాక్టికాలిటీలోకి వచ్చి చూస్తే ఆయన వాదనలో 100% నిజం ఉందని అనిపిస్తుంది. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు, ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరనప్పుడు ఎందుకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి రాష్ట్రాన్ని విభజించారు? సమన్యాయం చేయలేనప్పుడు ఎందుకు మోసం చేశారు ఆంధ్ర ప్రజలు అన్న మ్యాటర్ ని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే స్ట్రెస్ చేస్తున్నారు. ఈ సంగతులను చూస్తుంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు అవసరం అన్న దాని మీద పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారని అర్థమవుతుంది. అవకాశాన్ని బట్టి ఆయన ఏదైతే అవగాహన చేసుకున్నారో దాన్ని తెలుగు ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేలాగా చేయగలరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ పైన తెలుగు ప్రజలు ఆత్మ గౌరవం కోసం ఎంత గొప్పగా ఉద్యమించగలరో చరిత్రలో ఆల్రెడీ పాఠాలు ఉన్నాయి. పోతే పవన్ కళ్యాణ్ ఈ ఉద్యమాన్ని ఎలా నడిపిస్తాడు అనే దానికి సంబంధించి కూడా బోల్డ్ అంత స్పష్టత ఉంది. మనిషి ఒకసారి సినిమాలు అంటాడు, ఇంకోసారి వచ్చి వేరే సబ్ పెడతాడు, తర్వాత మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతాడు, రకరకాలుగా ఎవరు ఊహలకి అందనట్టు ప్రవర్తిస్తా ఉంటాడు. ఇలాంటి మనిషి ఉద్యమాన్ని ఎలా నడిపిస్తాడు అని చాలా మంది బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. సమకాలీన రాజకీయాలకి ఇతను పనికిరాడు అని కొంతమంది ఓ నిర్ణయానికి కూడా వచ్చేసారు. కానీ చిత్రమైన విషయం ఏమిటి అంటే ప్రస్తుతం మన సొసైటీలో ఉన్న రాజకీయానికి అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే పనికిరాడు. కానీ తలుచుకున్నాడంటే మాత్రం ఇప్పుడున్న రాజకీయం, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అంతకు మించి ఎవరు ఊహించిన విధంగా సొసైటీకి మేలు చేయగలడు. అంత గట్టిగా ఎలా చెప్పగలను అంటే మొన్న ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, ఇప్పుడున్న రాజకీయ నాయకుల కంటే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు, ఏంటా ధైర్యం అన్నారు. నేను చచ్చిపోవడానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను అన్నది పవన్ సమాధానం. అసలు పవన్ ఏం చేశాడని, ఏం చేస్తాడని చంపేయాలి, అక్కడే ఉంది అసలు మతలబు. నిజంగా అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ లైన్ లోకి వస్తే కొత్త రాజకీయం మొదలవుద్ది. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ జాబ్లెస్ అయిపోతారు. రాజకీయాన్ని నమ్ముకున్నోళ్ళు ఈ రకమైన మార్పుని సహించడం చాలా కష్టం. ఆ సహించకపోవటంలో నుంచి అసహనం మొదలవుద్ది. అసహనం ఎలాంటి దారుణానికైనా దారి తీయొచ్చు. మంచిని, మార్పుని సహించలేక ఎంతో మంది నాయకుల్ని మట్టుబెట్టిన చరిత్ర ఈ ప్రపంచానికి ఉంది. పవన్ ఏంటో, పవన్ వ్యవహారం ఏంటో అందరికీ తెలుసు. ఒకళ్ళని ఫాలో అవడం, ఒకళ్ళ ఉండాలి అనుకోడు. మనసుకు నచ్చింది, మంచి అనిపించింది చెయ్యాలని తపన పడతాడు. ఒకరికి భయపడడు, వెనకడుగు వెయ్యడు. సంకల్పించుకుని మార్పు తీసుకొచ్చేయచ్చు, రాజకీయాల్ని ప్రక్షాళన చేసేయచ్చు. అదే గనక జరిగితే రౌడీజాన్ని, స్వార్థాన్ని, నమ్మక ద్రోహాన్ని తనలో రంగరించుకున్న రాజకీయం సహించగలదా? ఇంతుంది నేను చావడానికి
సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ చెప్పిన సమాధానం వెనుక మనం చాలా వరకు పుస్తకాల్లో కనిపించిన నీతిని చదివి మహానాయకుల గురించి తెలుసుకుని వదిలేస్తాం. కానీ ఆ నాయకుల స్ఫూర్తిని తీసుకుని అర్థం చేసుకుని అవగాహన చేసుకున్న నిజాయితీతో తన మీద ప్రేమ కురిపిస్తున్న వాళ్ళకి మంచి చెయ్యాలని తాపత్రయపడటం చిన్న విషయం కాదు. అసలేం అవసరం పవన్ కళ్యాణ్ కి బంగారం లాంటి సినిమా కెరియర్ ని, లగ్జరీ లైఫ్ ని వదిలిపెట్టుకుని జనాల కోసం కష్టపడాలనుకోవటానికి? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టే వాళ్ళలో కొంతమంది అయినా నలుగురు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరు ఎందుకు ముందుకు నడిపిస్తారు అంటే మంచి, ధర్మం అనేవి నడిపిస్తాయని మాత్రం అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు పవన్ ఓ మహానాయకుడు అనే పరిస్థితి అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ లో చెగువేరా స్ఫూర్తి, మహాత్మా గాంధీ మార్గనిర్దేశకత్వం అయితే కనిపిస్తున్నాయి. పరిస్థితులు కరెక్ట్ గా డిమాండ్ చేస్తే పవన్ నాయకుడు అవటం పెద్ద దూరంలో లేదనే చెప్పుకోవాలి. అదే గనక జరిగితే ఈ ప్రపంచం మరో అత్యుత్తమ నాయకుడిని చూస్తుంది. తెలుగు ప్రజానికం ఉన్నతమైన రాజకీయాల్ని, దాని మూలంగా వనగోరే ప్రయోజనాన్ని ఆస్వాదించిన వాళ్ళవుతారు. చూడాలి ఈ ఆలోచన కలగానే మిగిలిపోతుందో, కార్యరూపం దాల్స్తుందో. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.